మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ భైరవ మూవీ గరుడన్ అనే తమిళ మూవీకి అఫీషియల్ రీమేక్ అని. రీమేక్లకి కాలం చెల్లిపోయిన రోజుల్లో కూడా ఒక సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధపడ్డారు అంటే ఆ కథలో ఎంతో కొంత మ్యాటర్ ఉందనే అర్థం. నేను గరుడన్ మూవీని చూడలేదు, కానీ ఈ రోజు ఈ భైరవ మూవీని చూసినప్పుడు మాత్రం ఎందుకు గరుడన్ మూవీని రీమేక్ చేయాలనుకున్నారో నాకు బాగా అర్థమైంది. ఈ కథ కొంచెం పాతకాలం నాటి కథలా అనిపించినా కూడా ఒక మంచి డ్రామాని క్రియేట్ చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంది ఈ కథలో. మరి ఈ అడ్వాంటేజ్ని భైరవ మూవీ మేకర్స్ పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోగలిగారని అడిగితే లేదనే చెప్పాలి. అన్నదమ్ముల్లా ఉండే ముగ్గురు స్నేహితులు, వాళ్ళల్లో ఒకటి అత్యాశ కారణంగా ఆ స్నేహితుల మధ్యలో విభేదాలు రావడం, ఆ అంతర్మద్రం కాస్త అంతర్యుద్ధంగా మారి ఒకరిని ఒకరు చంపుకునేంత శత్రువుల్లా మారడం ఈ మూవీ యొక్క కోర్ ఐడియా. ఇలాంటి ఒక ఐడియా మన చేతిలో ఉన్నప్పుడు ఒక్కో క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక మంచి డ్రామాని రాసుకొని అందుకు తగ్గ పెర్ఫార్మెన్సెస్ని గనక యాక్టర్స్ నుండి రాబట్టుకోగలిగితే ఆ మూవీకి అసలు తిరిగే ఉండదు కదా. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ డైరెక్టర్ విజయ్ మంచి డ్రామాని రాసుకోవడం కంటే ఈ ఐడియాని వాడుకొని ఒక పక్కా కమర్షియల్ మూవీని తీద్దాం అనుకోవడమే ఈ స్టోరీకున్న సత్తాని డైల్యూట్ అయిపోయేలా చేసింది. ఒక నార్మల్ కమర్షియల్ మూవీలో ఎలా అయితే ఓవర్ ద టాప్ ఇంట్రొడక్షన్ సీన్లు, ఎలివేషన్ సీన్లు పడతాయో అలాంటి సీన్ల యొక్క డోస్ని మరింత పెంచేసి ఈ మూవీలో కూడా పెట్టేశారు. ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలన్న తాపత్రయం ఈ మూవీ కోసం పనిచేసిన వాళ్ళలో కనబడుతున్నప్పటికీ అందుకోసం వాళ్ళు ఎంచుకున్న దారి చాలా అవుట్డేటెడ్గా ఉండడం ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్. సినిమా మొదలైనప్పటి నుండి కట్ చేస్తే ఫైట్, కట్ చేస్తే పాట అన్నట్టుగా సాగిపోతున్న మూవీ కాస్త ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి ఊపందుకొని ఇంటర్వెల్ వరకు కూడా చాలా ఎంగేజింగ్గా సాగుతుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఏకంగా క్లైమాక్స్నే చూసేస్తున్నామా ఏంటనే ఫీలింగ్ని కలిగించే విధంగా ఉంది. మొదలైన విధానం నీరసంగా ఉన్నా మిడ్ పాయింట్కి వచ్చేసరికి సినిమా కొంచెం బెటర్ అయింది కదా, ఇది ఇలాగే చివరి వరకు మెయింటైన్ అయితే బాగుంటుంది కదా అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్ మాదిరిగానే కొన్ని అనవసరమైన ఎలిమెంట్స్ అండ్ ఓవర్ ద టాప్ సీన్లు ఉండడం వలన ఓవరాల్గా ఈ మూవీ నాకు పర్వాలేదనిపించింది. అది కూడా ఈ సినిమా మీద నాకు ముందు నుంచి పెద్దగా అంచనాలు ఏమీ లేవు కాబట్టి. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఊరికి పెద్దగా హుందాగా ఉండాల్సిన వరదా పాత్రకి నారా రోహిత్ బాగానే ఫిట్ అయ్యారు. ఆ పాత్రకి తగ్గట్టుగా డైలాగులు కూడా బాగానే చెప్పారు. బట్ ఆయన ఫిజిక్ వలన ఏమో కానీ డ్యాన్సులు ఫైట్లు చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడల్లా కాస్త నీరసాన్ని ప్రదర్శించారు. ఇక గజపతి క్యారెక్టర్ చేసిన మనోజ్ మామూలు సీన్లలో బాగానే పర్ఫామ్ చేశారు, కానీ కొంచెం అగ్రెసివ్గా పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన పెర్ఫార్మెన్స్ శృతిమించిపోయి ఆర్టిఫిషియాలిటీకి దారితీసింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే ఈయన పెర్ఫార్మెన్స్ కూడా మనోజ్ గారిలాగే కామ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటూ అగ్రెసివ్గా పర్ఫామ్ చేసినప్పుడు మాత్రం ఆర్టిఫిషియాలిటీ కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్కి గొక్క తిప్పుకోకుండా చకచక్క డైలాగులు చెప్పే సీన్లు కొన్ని పెట్టారు. ఆ సీన్లకి ఆయన చెప్పుకున్న డబ్బింగ్ బాగుంది, కానీ ఆ సీన్లలో ఆయన పెర్ఫామ్ చేసిన తీరు మాత్రం ఆ డబ్బింగ్తో ఏమాత్రం మ్యాచ్ కాలేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే శ్రీచరణ్ పాక్లా కంపోజ్ చేసిన సాంగ్స్ అంత గొప్పగా ఏమి లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల మాత్రం చాలా లౌడ్గా ఉందనిపించింది. హరి చేసిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. చోటకే ప్రసాద్ సిరిటింగ్ చాలా ప్యాచీగా ఉందనిపించింది. కొన్ని సీన్స్ చాలా అబ్రప్ట్గా కట్ అయినట్టు అనిపించింది. ఇక యాక్షన్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ని చూస్తున్నప్పుడు అసలు ఇప్పుడు నేను చూస్తుంది ఫైటా లేదా జెమినీ సర్కస్ వాళ్ళు చేస్తున్న ఫీట్లు చూస్తున్నానా అన్నట్టుగా అనిపించింది. మామూలుగానే నాకు యాంటీ గ్రావిటీ ఓవర్ ద టాప్ ఫైట్స్ అసలు నచ్చవు. అది చాలదన్నట్టు ఈ మూవీలో ఆ ఓవర్ ద టాప్ ఫైట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం కోసం జనాల్ని ఇష్టం వచ్చినట్టు గాల్లోకి ఎగరేసి పారేశారు. 2025లో ఉన్నాం మనం. ఇకనైనా ఇలాంటి హెలికాప్టర్ షాట్లు లాంటి ఫైట్లని తీయడం మానేస్తే బెటర్. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఒకవేళ మీకు ఊరమాస్ ఓవర్ ద టాప్ కమర్షియల్ ఎంటర్టైనర్లు అంటే ఇష్టం ఉంటే కనుక మీకు ఈ సినిమా బాగానే ఉందనిపించవచ్చు. లేదు మాకు మరీ ఇంత ఊరమాస్ సినిమాలు ఎక్కవు అంటే మాత్రం ఈ మూవీ మీకు నచ్చడం కొంచెం కష్టమే. కాబట్టి మీకున్న సెన్సిబిలిటీస్ అండ్ ప్రయారిటీస్ని బట్టి ఈ మూవీని చూడాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.